మీ దగ్గర 50,000 మనీ ఉండి ఏ ఫోన్ కొనాలా, ఎలాంటి ఫోన్ కొనాలా, ఏ ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 ఫోన్స్ అండర్ 50,000 బడ్జెట్. 50,000 బడ్జెట్ లోపల టాప్ 5 ఫోన్స్ ఏంటో నేను మీకు చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ A56 5G. దీని ప్రైస్ వచ్చేసి 42,000 నుంచి 48,000 వరకు ఉండొచ్చు. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి ఎక్సినాక్స్ 1580 అండ్ 8GB టు 12GB ర్యామ్ ఉండిద్ది. మీ ప్రైస్ బట్టి డిఫైడ్ అవుతుంది. ఆ తర్వాత 128GB నుంచి 526GB రోమ్ వరకు అవైలబుల్ ఉంటుంది స్టోరేజ్. ఆ తర్వాత హెచ్డి క్వాలిటీ అంటే డిస్ప్లే క్వాలిటీ వచ్చేసి సూపర్ అమోల్డ్ 6.7 డిస్ప్లే 120Hz విత్ 1200 నిట్స్తో వచ్చింది డిస్ప్లే వచ్చేసి. ఒకవేళ మీకు ఫోన్ కొనే ముందు నేను ఫీచర్స్ గురించి అంతా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే డోంట్ బై ఏ ఫోన్ బిఫోర్ వాచింగ్ దిస్ అని నేను ఒక వీడియో చేసాను మన ఛానల్లో. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. అలాగే అండర్ 40,000, అండర్ 30,000, అండర్ 20,000, అండర్ 10,000 కూడా నేను వీడియో చేశాను. వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూడకుండా ఉంటే ఒకవేళ చూడండి. అలాగే ఐ బటన్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఫోన్ కొనే ముందు ఏమేమి ఫీచర్స్ ఉంటాయని ఆ ఫోన్లో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ డోంట్ బై ఏ ఫోన్ బిఫోర్ వాచింగ్ దిస్. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. నేను మాట్లాడే ఈ డిస్ప్లే గురించి కానీ, స్నాప్డ్రాగన్ అంటే ఏంటి, ఈ స్టోరేజ్ అంటే ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, నేను క్లియర్గా మెన్షన్ చేసింటాను అక్కడ. ఆ వీడియో చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ అని చెప్పుకుంది ఈ వీడియోలో. ఫస్ట్ ఫోన్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ A56 5G ఫోను. 42,000 నుంచి 48,000. ఇక్కడ మీరు స్టోరేజ్ బట్టి, మీ ర్యామ్ రోమ్ బట్టి ప్రైజెస్ మారుతాయి. అండ్ ఎక్సినాక్స్ 1580 ప్రాసెసర్తో వచ్చింది. ఆ తర్వాత 8GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు అవైలబిలిటీ ఉంది. ఆ తర్వాత స్టోరేజ్ 126 నుంచి 512GB వరకు స్టోరేజ్ అవైలబిలిటీ ఉంది. సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో 6.7 ఇంచెస్తో ఉంటుంది ఫోను. ఆ తర్వాత 120Hzతో ఉంటుంది అండ్ 1200 నిట్స్తో వస్తుంది డిస్ప్లే. ఆ తర్వాత దీని కెమెరా క్వాలిటీ వచ్చేసి 15 మెగాపిక్సెల్ OIS ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఆ తర్వాత దీని వాటర్ ప్రూఫ్ IP67 వాటర్ ప్రూఫ్తో వచ్చింది. 6 ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ రాదు. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ వచ్చింది. లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్రూఫింగ్తో వచ్చింది. ఇది ఈ ఫోన్లో ఉన్న క్వాలిటీస్. మీరు శాంసంగ్ లవర్స్ అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి IQ12 5G ఫోను. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 47,000 ఉండొచ్చు. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 అండ్ 3 చిప్సెస్తో వచ్చింది. 16GB ర్యాము అండ్ 512GB రోము విత్ UFS 4.0 స్టోరేజ్తో వచ్చింది. అండ్ 6.78 అమోల్డ్ డిస్ప్లేతో వచ్చింది. 144Hz అండ్ దీని ఛార్జింగ్ వైర్ వచ్చేసి 120 వాట్స్తో సూపర్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఎక్సలెంట్ ఫర్ గేమింగ్కి అయితే సూపర్ బ్రో. IQ ఫోన్స్ అనేది గేమింగ్కి చాలా బాగా పనిచేస్తున్నాయని చాలా మంది చెప్పారు. నేను కూడా సజెస్ట్ చేస్తాను. గేమింగ్కి అయితే మంచి ఫోన్స్ ఇవి. ఆ తర్వాత డ్యూయల్ కెమెరా అనేది 15 మెగాపిక్సెల్తో. సెన్సార్ ఆస్ట్రోగ్రఫీ సెన్సార్ అంటే మీకు కెమెరా వైడ్ కూడా మీకు మంచి కెమెరా వచ్చింది. బ్యాటరీ పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 6,000 mAh బ్యాటరీ పవర్ ఉంది దీంతో. మీకు బ్యాటరీ లైఫ్కి, సూపర్ ఫాస్ట్ ఛార్జర్స్కి అయితే IQ ఫోన్స్ చాలా బాగుంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 13R. దీని ప్రైస్ వచ్చేసి 43,000 నుంచి 50,000 వరకు వేరీ అవుతుంది. అంటే మీ స్టోరేజ్ బట్టి, మీ ర్యామ్ రోమ్ బట్టి మీకు డిసైడ్ అయిపోద్ది ప్రైస్. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 విత్ 3 చిప్సెట్. ఆ తర్వాత 16GB ర్యామ్ 512GB రోమ్తో వచ్చింది. దీని బ్యాటరీ పవర్ వచ్చేసి 6,000 mAh బ్యాటరీ పవర్ విత్ 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్. 30,000 పైన పెట్టినారంటే మనీ OnePlus ఫోన్లలో, OnePlus 12R కానీ 13R కానీ మీకు 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. అది మినిమం 25 to 35 minutesలో మీకు ఫుల్ ఛార్జింగ్ ఎక్కేసింది. అండ్ దీని కెమెరా క్వాలిటీ వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండేది. దీని డిస్ప్లే వచ్చేసి 6.78 1.5K అమోల్డ్ డిస్ప్లేతో వచ్చింది విత్ 4,500 నిట్స్తో వచ్చింది అండ్ 120Hzతో. ఆ తర్వాత అప్డేట్స్ వచ్చేసి 4 years ఒకసారి వస్తుంది. అది క్లారిటీగా మెన్షన్ చేశారు ఇక్కడ. 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్, గ్రేట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎక్కువ అంటే లాంగ్ టర్మ్ కోసం ఫోన్ వాడాలనుకుంటే ఈ ఫోన్ బెటర్. మీకు 6 years ఒకసారి అప్డేట్ వచ్చింది. లాంగ్ టర్మ్ అంటే లైఫ్ ఎక్కువ ఉండిద్ది OnePlus ఫోన్స్లలో. మీరు అనుకోవచ్చు గ్రీన్ లైన్ వస్తుంది కదా భయ్యా OnePlus ఫోన్లు తీసుకోవడం అంతా గ్రేటా కానీ ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు రావట్లేదని నేను చాలా సార్లు గమనించాను. OnePlus ఫోన్స్ ఇప్పుడు బాగానే వస్తున్నాయి. 13R 12R కానీ ఇవి బాగానే లైఫ్ వస్తున్నాయి ఫోన్స్.
ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఫోన్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 9a. దీని ప్రైస్ వచ్చేసి 50,000 అండ్ టెన్సార్ G4 చిప్పెస్ట్ విత్ 8 GB ర్యామ్. దీని ప్రాసెసర్ వచ్చేసి తెలుసు కదా మనకు గూగుల్ వాళ్ళు G4 చిప్పెస్ట్తో వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి 8 GB ర్యామ్, 126 కానీ 512 GB, 126 నుంచి 512 GB స్టోరేజ్ వరకు మీకు అవైలబిలిటీ ఉంది. అండ్ గూగుల్ రెనేవ్డ్ కెమెరా, ఇక్కడ 50 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ 2 కెమెరాస్ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ అప్డేట్, గూగుల్ ఫోన్స్లో ఏంటంటే లాంగ్ టర్మ్ అప్డేట్స్, ఎక్కువ కాలం అప్డేట్స్ ఇయ్యరు. ఆ తర్వాత ఐడియల్ ఫర్ ఫోటోగ్రఫీకి చాలా బాగుండిద్ది. అండ్ బ్యాటరీ పవర్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ పవర్తో వచ్చింది ఫోను. అండ్ ఇవి గూగుల్లో ఎక్కువ సెక్యూరిటీ పర్పస్ కోసం తీసుకుంటారు ఫోన్స్. ఎక్కువ మంది గూగుల్ ఫోన్స్ అంటే గూగుల్ని ట్రస్ట్ చేసేవాళ్ళు అట్లా ఉంటారు కదా, అలా గూగుల్ని ట్రస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ ఫోన్ని తీసుకుంటారు. అండ్ ఫిఫ్త్ ఫోన్ వచ్చేసి వివో V50 5G. దీని కాస్ట్ వచ్చేసి 35,000 పైన ఉండిద్ది. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసి. అండ్ 8 GB నుంచి 12 GB ర్యామ్ వరకు అవైలబిలిటీ ఉంది. అండ్ 512 GB స్టోరేజ్ రోమ్ ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ పవర్ విత్ ఈ కెమెరా క్వాలిటీస్ ఏంటంటే 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత దీనికి లాంగ్ బ్యాటరీ లైఫ్, అంటే బ్యాటరీ లైఫ్ చాలా ఉండిద్ది. 6000 mAh కాబట్టి నీకు చాలా సేపు వచ్చింది బ్యాటరీ పవర్. అండ్ ఇవి దీనిలో ఉన్న క్వాలిటీస్. మీకు ఈ 5 ఫోన్స్లో మీకు ఏ ఫోన్ నచ్చితే ఆ ఫోన్ తీసుకోండి. అలాగే మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిన, వీడియో మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.